హోలీ పండుగ వస్తుందంటే చాలు దారుల వెంట ఎటు చూసినా మోదుగు పూలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఒకప్పుడు హోలీ పండుగకు 2 రోజుల ముందు నుంచే అడవిలో తిరిగి పూలను సేకరించి రంగులు తయారు చేసుకునేవారు. ప్రస్తుతం రసాయన రంగులు ఎక్కువైనందున వీటిని గుర్తించడం లేదు. అడవులకు నెలవైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెరువు గట్లపై గుట్టలలో గోగి పూల చెట్లు విరబూసి కనువిందు చేస్తున్నాయి. మరో 2 వారాల్లో హోలీ పండుగ వస్తున్నందున పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు మోదుగు పూల గొప్పతనాన్ని వివరిస్తున్నారు. గోగి పూలతో రంగులను ఎలా తయారు చేయాలో చెబుతున్నారు. కొద్ది రోజుల్లో మనం హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో ఇందులో ఈ హోలీ పండుగలో చాలా మటుకి కలుషితమైన కలర్స్ మనం వాడుతూ ఉంటాము. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే పిల్లలకు చాలా ఉంటాయి. ఎందుకంటే అవి స్కిన్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి, కండ్ల పైన ఎఫెక్ట్ చూపిస్తాయి, శ్వాస పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి మనం కలుషిత కలర్స్ బదులు మనం న్యాచురల్ కలర్స్ వాడితే చాలా బాగుంటుంది. దీని ఆకుల్ని ఎండబెట్టి పౌడర్ చేసి వాడినా కానీ చాలా బాగుంటుంది. లేదు అని అంటే ఈ ఆకులను వాటర్లో బాయిల్ చేసినా కానీ కలర్ వాటర్ వస్తాయి. దాంతో కూడా మనము హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇది కంట్లో పోయినా కానీ నోట్లో పోయినా కానీ పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా హెల్దీగా ఆడుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఎంకరేజ్ చేయండి.